తన యొక్క ప్రవర్తన ద్వారా, తన యొక్క వ్యక్తిత్వం ద్వారా మనందరికీ దేవుని వాక్యాన్ని ఎలా జీవితంలో ఆచరించి దేవునికి ఇష్టమైన వారిగా జీవించగలమో ఆమె నేర్పిస్తుంది. నేను మొదట చెప్పినట్లుగా తల్లి బిడ్డకు అనేక విషయాలు నేర్పిస్తుంది. నడకతో పాటు, కాలి నడకతో పాటు జీవిత నడకను కూడా నేర్పిస్తుంది. అలాగే మన తల్లి మనకు అనేక విషయాలను తన ప్రవర్తన ద్వారా మౌనముగా మనందరికీ తెలియజేసింది. అందులో కొన్ని విషయాలను ఈరోజు ప్రస్తావిస్తాను. ఆమె దేవుని మాట యందు విశ్వాసము చూపినటువంటి ఒక గొప్ప స్త్రీ. నేను ప్రభువు దాసురాలను, ఆయన మాట చొప్పున నాకు కలుగునుగాక అంటూ లూకా సువిశేషం 1:38 ఆమె చెబుతుంది. అలాగే ఆమె చెప్పిన విధముగా దేవుని యొక్క వాక్యానుసారము ఆమె జీవించడానికి ప్రయత్నించింది. ఇది ఆమెలోని సౌశీల్యతకు గుర్తు. ఒక విశ్వాసిగా ఆమె అచంచలమైన భక్తికి ఒక నిదర్శనము. ఆమె భర్త పట్ల విధేయత చూపినట్లు, భర్త పట్ల ఒక ఆలోచన కలిగినట్లు మనం గమనిస్తాం. ఆమె అన్నది కదా, నేను పురుషుని ఎరుగను కదా అన్న మాటలలో మనకు ఏమి స్ఫురిస్తుంది? నేను ఒక పురుషుడికి ప్రదానం చేయబడినటువంటి ఒక కన్యను, మరి నాకు ఆ పురుషుని ఎరుగకముందే ఒక బిడ్డ కలిగితే ఆయన పరిస్థితి ఏమిటి అన్నటువంటి ఒక ఆలోచన ఆ మాటలలో స్ఫురిస్తుంది. అంటే ఎంత గొప్పగా తనకు కాబోయే భర్త గురించి ఆమె ఆలోచించింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. భార్యాభర్తలలో ఉండవలసినటువంటి గొప్ప భావాన్ని ఆమె ఈ మాటలతో మనకు నేర్పిస్తుంది. భార్య ఎలా ఉండాలి, అలాగే భర్త ఎలా భార్యను ప్రేమించాలి, ఒకరినొకరు ఎలా అన్యోన్యంగా జీవించాలి అన్న విషయాన్ని ఈ ఇద్దరి ద్వారా మనం తెలుసుకోవచ్చు. లూకా సువిశేషంలో వారు ఒకరితో ఒకరు సంభాషించినట్లుగా లూకా వివరించడు. సువిశేషం అన్నది కేవలము ఒక అక్షరాల సమూహము కాదు. అందులో అనేక విషయాలు అక్షరాల ద్వారా, అక్షరాల వెనుక మనకు నిక్షిప్తం చేయబడి ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలి. వారు సంభాషించలేదు అన్నటువంటి విషయాన్ని లూకా చెప్పడం ద్వారా వారి అన్యోన్యతను మనకు వివరిస్తున్నాడు. ఆమెకు కావలసినది ఏమిటో ఆయనకు తెలుసు, ఆయనకు కావలసింది ఆమెకు తెలుసు. అందువల్ల సంభాషణకు ఇక అవసరం లేనట్లుగా ఆయన వివరిస్తూ వారి మధ్య ఉన్నటువంటి గొప్ప అన్యోన్యతను మనకు వివరిస్తాడు. ఇక్కడ మరియ తల్లి యొక్క సౌశీల్యత, ఒక భార్యగా, ఒక ఇల్లాలిగా తాను చేయవలసినటువంటి బాధ్యత ఎలా నిర్వహించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రభువు తప్పిపోయినప్పుడు బాలుడిగా ఆమె మొట్టమొదటిగా ఆ బాలును చూసి అంటుంది, బాబు ఎందుకు ఇలా చేశావు అంటూ, నీ తండ్రియు నేనును ఎంత ఆందోళన పడినామో చూశావా అంటుంది. అంటే మొట్టమొదటిగా తన గురించి చెప్పుకోదు. నేను ఎంత ఆందోళన పడ్డాను నీ గురించి, ఎంత బాధపడిపోయాను, ఎంత వెతికానో తన గురించి చెప్పుకోదు. మొట్టమొదటిగా తండ్రి గురించి చెబుతుంది, యోసేపు గురించి చెబుతుంది. నీ తండ్రి ఎంత ఆందోళన మొట్టమొదటిగా మనం గమనించాలి. ఆయన గురించి చెబుతుంది. అంటే ఏమిటి? ఒక కుటుంబంలో ఏదైనా అప్రతిష్ట జరిగితే తండ్రి యొక్క బాధ్యత, తండ్రినే అందరూ అంటారు. అందువల్ల ఆ బాధ్యతను గుర్తించినది, అలాగే అవతలి వ్యక్తి యొక్క బాధను అర్థం చేసుకున్న స్త్రీ కాబట్టి నీ తండ్రియు నేనును ఎంతగా నీ గురించి వెతికామో అంటూ ఆయనకు చెప్పడం జరుగుతుంది. ఈ కొద్ది మాటలలో ఆమె వ్యక్తిత్వాన్ని, సౌశీల్యాన్ని మనం గుర్తించాలి. ఆమె కొద్ది మాటలే మాట్లాడింది, అయినప్పటికీ ఆ మాటలలో ఉన్న భావము, ఆ మాటల వెనుక ఉన్నటువంటి సూచనలు మనం అర్థం చేసుకున్నట్లయితే ఆమె సౌశీల్యాన్ని గొప్పగా గౌరవిస్తాం. రెండవదిగా ఆమె ఇతరుల గురించి చేసేటువంటి ఆలోచన. దీనిని తెలుగులో ఒక మంచి పదం ఉంది, దానిని సహానుభూతి అని అన్నారు.
తెలుగులో మంచి పదం ఉంది అని అన్నందుకు ఈరోజు తెలుగు యొక్క గొప్ప వైభవాన్ని కూడా స్మరించుకునే రోజు. ఈరోజు ప్రపంచ తెలుగు వారందరూ కూడా తమ భాషను గుర్తించి గౌరవించేటువంటి రోజు. ఈ చక్కని పదము సహానుభూతి అన్నటువంటి పదము, దీని అర్థం ఏమిటంటే, దీని నిర్వచనం ఏమిటంటే, అవతలి వ్యక్తిలో మనం ప్రవేశించి ఆ అవతలి వ్యక్తి యొక్క బాధను అతను అనుభవించినట్లే, ఆమె అనుభవించినట్లే అనుభవించటం, దానిని సహానుభూతి అని అంటారు. ఇంగ్లీష్లో అయితే ఎంపతి అంటారు. ఈ మంచి గుణము మరియమాతలో ఉన్నట్లు మనం గమనిస్తాం. మరియమాతలో ఎలా ఉంది అంటే, ఆమె ఎలిజబెత్తమ్మ గురించి ఆలోచించి పరిగెత్తుకుంటూ వెళుతుంది. ఈమె కూడా గర్భవతి అయినప్పటికీ కూడా ఆమె అవసరతను గుర్తించి త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆ ప్రయాణం అంతా కూడా రాళ్లతో ఉన్నటువంటి ప్రదేశం, ఎక్కువగా కూడా అది పర్వత ప్రాంతం అంటాడు లూకా. అయినప్పటికీ త్వరితంగా ప్రయాణమై, ఈరోజు కూడా పాలస్తీనాకు వెళ్ళిన వాళ్ళు గమనించవచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా ఎగుడు దిగుడుగా అలాగే పర్వత ప్రాంతంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆమె ప్రయాణం చేస్తూ త్వరితముగా ప్రయాణం అయిపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చెప్పిందో మనకు తెలుసు. అంటే అవతల వ్యక్తి యొక్క బాధను అర్థం చేసుకోవడం అన్నటువంటిది కేవలం మంచి మనుషులకి, మంచి మనసున్న వారికే అది సాధ్యమవుతుంది. దానిని సహానుభూతి అని అంటాము. అలాగే కానాపల్లి వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. మనం ఎన్నోసార్లు విన్నాం. ద్రాక్షారసం అన్నటువంటి సంతోషానికి గుర్తు. మరి అటువంటప్పుడు ఆమె నిర్లిప్తంగా ఉండవచ్చు, ఆమెకు పట్టనట్లుగా ఉండవచ్చు, కానీ ఆమె అలా ఉండలేదు. ఎందుకంటే సహానుభూతి కలిగినటువంటి తల్లి. అందువల్ల ఆమె అన్నది, వారికి ద్రాక్షారసము లేదు అంటూ తన కుమారునికి చెప్పింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నీకేమిటి నాకేమిటి, మనం పెళ్ళికి వచ్చాం, పెళ్ళి చూసుకొని వెళ్ళిపోదాం అన్నట్లుగా ఒక మాట అన్నాడు. అయితే ఆ తర్వాత ఆమె ఏమి సమాధానం చెప్పలేదు ఆయన. ఆమె మాత్రం అన్నది, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పనివారితో, ఇదిగో ఆ కుర్రవాడు ఉన్నాడు కదా, అతను చెప్పినట్లు చేయండి అన్నది. ఆయన నా కుమారుడే, మీకేమీ భయం లేదు, వెళ్ళండి అన్నది. వారు ఆయన దగ్గరికి వెళ్ళారు. ప్రభువు ఆమె చేసేటువంటి పనులు చూస్తున్నాడు. 30 ఏళ్ళుగా ఆమెను చూసినటువంటి వాడు, తల్లిని చూసినటువంటి వాడు. ఆమెను సామాన్యంగా వదిలిపెట్టదు. ఎవరైనా బాధపడుతుంటే చూడలేనటువంటి తల్లి ఆయనకు తెలుసు. 30 ఏళ్ళుగా గమనించాడు. అందువల్ల ఆమె ఒక మాట చెప్తే విడిచిపెట్టదు, తాను చేసేంతవరకు వదిలిపెట్టదు అనుకున్నాడో ఏమో ప్రభువు. వెంటనే ఆ తల్లి చెప్పినట్లుగా చేశాడు. తన సమయం రానప్పటికీ కూడా ఆమె చెప్పినట్లుగా చేయటం మనం గమనించాలి. అంటే ఆమెలో ఉన్నటువంటి సహానుభూతి, ఇతరులు బాధపడకూడదు, ఇతరులు బాగుండాలి, నా కొడుకులాగే ఇతరులు కూడా సంతోషంగా ఉండాలి అని భావించినటువంటి గొప్ప మనసు. అలాంటి తల్లి మనకున్నది. మన తల్లి అంటే, నీవు బాధపడితే, నీ కుటుంబంలో నీవు అనేకానేక సమస్యలతో బాధపడితే ఆమె నీ కోసం ప్రార్థిస్తుంది, సహానుభూతిని నీ వైపు చూపిస్తుంది, నీ స్థానంలో ఉంటూ ఆ బాధను అనుభవిస్తుంది, నీ కోసం ప్రార్థిస్తుంది, నీ కుటుంబం కోసం ప్రార్థిస్తుంది. అందువల్ల అంత గొప్ప తల్లి మనకున్నది అన్న నమ్మకం మనకుంది. అందుకే మనం ఇంత గొప్పగా ఆమెను గౌరవిస్తాం, ఇంత గొప్పగా ఆమె ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటాం. అందువల్లే మనందరికీ కూడా ఆ తల్లి అంటే గౌరవం, ఆ తల్లి అంటే ఎనలేని మక్కువ. అందుకే మనమంతా కూడా ఆమె దగ్గరికి వస్తాం. ఎందుకంటే ఆమెలో ఉన్నటువంటి ఈ సహానుభూతి అని మనము అర్థం చేసుకోవాలి. సహానుభూతి అన్నటువంటిది మన సమాజంలో చాలా తక్కువ. మనిషిని మనిషి ప్రేమించలేనటువంటి దుస్థితిలో మన సమాజం ఉంది. ప్రేమ కాదు కదా, కనీసం ఒక ఆలోచన కూడా ఇతరుల మీదకి చూపలేనటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. అలా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఈ రోడ్లన్నీ కూడా ఇలా చెత్తాచెదారంతో ఉండవు. అలాగే ఈ ప్రదేశాలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉండవు. సమాజంలో అవినీతి, దౌర్జన్యము, అలాగే దోపిడీలు, లంచగొండితనం ఇవన్నీ కూడా ఉండవు. ఆ సహానుభూతి ఉన్నట్లయితే అవతలి వ్యక్తిలోని
బాధను అర్థం చేసుకొని ప్రవర్తించేటువంటి గొప్ప మనసు వస్తుంది. ఆ సహానుభూతి మనము మన తల్లి నుండి నేర్చుకోవాలి. మనము కూడా సమాజంలో జీవిస్తున్నాం. ఎంతో గొప్పగా ఉండేటువంటి సమాజంలో కొన్నిసార్లు అనేక వ్యవస్థలతో కూడిన సమాజంలో జీవిస్తున్నాం. అటువంటప్పుడు మన పరిస్థితి ఏమిటి? క్రైస్తవులుగా, మరియ తల్లి బిడ్డలుగా మనం ఎలా ప్రవర్తించాలి? సహానుభూతి కలిగి ఉండవద్దా? మన చుట్టూ ఉన్న పేదవారి సంగతి ఏమిటి? మన చుట్టూ ఉన్న బాధపడుతున్న వారి సంగతి ఏమిటి? వారిని ఏ విధంగా ఆదరిద్దాం, ఏ విధంగా గౌరవిద్దాం? ఇలా సహానుభూతి ఉన్నది కాబట్టే ఒక మదర్ తెరీసా క్రైస్తవ సమాజంలో గొప్పగా దారి చూపిస్తూ నిలబడింది. ఒక డేమియన్ ఫాదర్ గారు గొప్పగా నిలబడి కుష్ఠరోగులకు సేవ చేశారు. ఇలాగ ఎందరెందరో మహానుభావులు సహానుభూతి కలిగి ఉన్నారు. అది ఎవరిని నేర్చుకున్నారు? మరియ తల్లి నుండి నేర్చుకున్నారు. అటువంటి గొప్ప భావం మనలో ఉండాలి. మూడవదిగా, ఆమె కుమారుని మనసు ఎరిగినటువంటి తల్లి. తన కుమారుని మనసు ఎరిగినటువంటి తల్లి. ప్రభువు 3 సార్లు ఆమెతో మాట్లాడతారు. 3 మాటలు ఆమెతో అన్నారు. మొదటిది, అమ్మ, నేను నా తండ్రి పని మీద ఉండాలి కదా, మీకు తెలియదా అన్న మాట. అలాగే, అమ్మ, అది నీకేమి నాకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అంటూ యోహాను సువిశేషం చెప్పిన మాట. అలాగే, ఇదిగో నీ కుమారుడు అంటూ యోహాను సువిశేషంలో చివరిగా చెప్పినటువంటి మాట. ఈ 3 మాటలు ప్రభు ఆమెతో చెప్పినప్పుడు ఆమె తిరిగి సమాధానం చెప్పలేదు. ఈ 3 మాటలకు ఆమె సమాధానం చెప్పలేదు. కారణం ఏమిటంటే, తన కుమారుని యొక్క మనస్సు తెలిసినటువంటి తల్లి. అందువల్ల ఇక సమాధానం అంటూ ఏమీ లేదు. ఆయన ఏమి చెప్తే ఆమె అది చేస్తుంది. అలాగే ఆమె చెప్పినటువంటి విషయాన్ని ఆయన కూడా చేస్తాడు. అది వారి మధ్య ఉన్నటువంటి ఒక గొప్ప సంబంధం, ఒక గొప్ప భావం. అందువల్లనే ఆయన ఆమె కోరికను మన్నించి కానాపల్లిలో చేశాడు. కానాపల్లిలు ఎన్నో, కొన్ని లక్షల కానాపల్లిలు మన మధ్య జరుగుతాయి. కారణం ఏమిటంటే, ఆమె మధ్యవర్తిత్వం ద్వారా, ఆమె ప్రార్థనా సహాయం ద్వారా ఎవరెవరైతే ఆనందాన్ని కోల్పోతారో, ఎవరు సంతోషాన్ని కోల్పోతారో అక్కడ ఆమె వారి కోసం ప్రార్థన చేస్తూ, అయ్యా, వారికి సంతోషం లేదు, వారికి ఆనందం లేదు, వారి జీవితంలో ఇదిగో ఈ ఆనందాన్ని నింపు, ఈ సంతోషాన్ని నింపు అంటూ తన కుమారుని ప్రార్థిస్తుంది, తన కుమారునికి విన్నవిస్తుంది. కుమారుడు తప్పనిసరిగా ఆ కుటుంబానికి, ఆ సమాజానికి ఆ దీవెనలు అందజేస్తాడు. ఇది వారి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధము. 4వదిగా, కష్టములలో ఆమె చూపినటువంటి నిలకడ. కష్టములలో ఆమె చూపినటువంటి నిలకడ. ఆమెను దేవుడు గొప్ప అంతస్తుకు చేర్చాడు. ఆమెకు తెలుసు. గాబ్రియల్ సన్మనస్కుడు చెప్పాడు, నీది గొప్ప అంతస్తు అంటూ ఆయన ఎంతో గొప్పగా పొగిడాడు. 2వదిగా, ఆమె పొగిడినటువంటి వ్యక్తి ఎలిజబెత్ అమ్మ. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు అంటూ గొప్పగా స్తుతించింది. అలాగే సిమియోను ప్రవక్త అన్నాడు, అమ్మ, నీవు ఎంతో అదృష్టవంతురాలివి, అయినప్పటికీ నీ హృదయమునందు ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అంటూ ఆమెకు ఒక వచనాన్ని తెలియజేయటం మనం గమనిస్తాం. అలాగే మార్కు సువిశేషంలో ఒక స్త్రీ అంటుంది ప్రభువుతో, నిన్ను మోసిన గర్భము నీకు పాలిచ్చిన స్తన్యములు ధన్యమైనవి అని అంటుంది. ఇలాగా ఆమెను ప్రస్తుతించిన వారు మనకు సువిశేషంలో కనిపిస్తారు. ఆమెను గొప్పగా పొగిడినటువంటి వారు మనకు కనిపిస్తారు. అయినప్పటికీ ఆమె పేదరికంలో జీవించింది. ఆమె ఏమీ పెద్ద ధనవంతురాలు కాలేదు. ఆమెకు పెద్ద పెద్ద సుఖములంటూ ఆమెకు ఏమీ లేవు. ఆమెకున్నటువంటిది పేదరికం. నీవు బిడ్డను తీసుకొని ఈజిప్టుకు పారిపోము అన్నప్పుడు పసిగుడ్డును తీసుకొని ఈజిప్టుకు పారిపోయింది. ఎంత కష్టము, అయినప్పటికీ భరించింది. ఆ తర్వాత వచ్చినప్పటికీ కూడా పేదరికంలోనే జీవించింది. ఎప్పుడు కూడా దేనిని కూడా ఆమె ఆశించినట్టుగా మనం గమనిస్తాం. అలాగే శిలువ మార్గములో ఆమె చూపినటువంటి ధైర్యం, తాను ధైర్యం పొందడమే కాక తన కుమారునికి ధైర్యాన్ని ఇచ్చింది. కుమార, నీవు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నావు, నీకు ధైర్యం ఇవ్వడానికి నేనున్నాను, నీవు నీ పని పూర్తి చేయి అంటూ ఆయన వెంటే ఆమె వెళుతూ ఉన్నటువంటి సంఘటన మనకు కనిపిస్తుంది.
అలాగే శిలువ మ్రాణి మీద ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గరగా ఉండి ఆయనకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి సంఘటన మనకు చూస్తాం. అందుకే ఆమెను అంత గొప్పగా ధైర్యాన్ని ఇచ్చే తల్లి కాబట్టి సమస్త లోకానికి ఆయన తల్లిగా ప్రకటిస్తూ ఇదిగో నీ తల్లి అంటూ యోహానుతో చెబుతాడు. అంటే కష్టములలో ఆమె చూపినటువంటి ధైర్యము, కష్టములలో ఆమె చూపినటువంటి ధైర్యం. మనకు కూడా కష్టాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు దాపురిస్తాయి. అటువంటి సమయంలో మనం చేయవలసిన పని ఏమిటి? అధైర్యముతో కూలిపోవాలా? ప్రభువు అన్నాడు, నీ శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపు అన్నాడు, అంతేగాని నిలబడిపో అనలేదు. నీవు నన్ను అనుసరించు అని అన్నాడు. కష్టములు వచ్చినప్పుడు మనము మరియ తల్లి చూపినటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని మనం చూపగలగాలి. కష్టాలు ఒకందుకు వస్తాయి అంటూ మన కీర్తనలో మనకు కీర్తనకారుడు వివరిస్తాడు. ఆయన అంటాడు కదా, కష్టాలు కలుగు చేయువాడవు నీవే, వాడికి పరిష్కారము ఇచ్చువాడవు నీవే అని అంటాడు. నేను ఈ మధ్య నాకు జరిగినటువంటి ఒక సంఘటనను నేను ఎక్కడో షేర్ చేసుకున్నాను, చెప్పాను. అదేమిటంటే, నేను అమెరికాలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక స్టేట్లో, విస్కాన్సిన్ అన్న స్టేట్లో దారులన్నీ కూడా ఎలాంటి పర్వతాల్లో ఎలాంటి చెట్లు చేమలు లేకుండా అలా నేరుగా కనుచూపు మేరకు పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ రోడ్డు వేసినప్పుడు ఆ రోడ్డు నేరుగా వేయరు, మన హైవేలు వేసినట్టు నేరుగా ఉండవు. ఆ రోడ్డుకు అంతా కూడా అలా వంపులు తిరుగుతూ ఉంటుంది, వంపులు తిరుగుతూ పోతూ ఉంటుంది. నేను నా ప్రక్కన కూర్చున్నటువంటి స్త్రీ, ఆమె డ్రైవ్ చేస్తున్నప్పుడు అడిగాను, అమ్మ ఎందుకు ఇలా రోడ్లు వేశారు అని అన్నప్పుడు ఆమె అన్నది, బిషప్ గారు ఎందుకు వేస్తారు అంటే, నేరుగా రోడ్డు వేస్తే డ్రైవింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే అలసిపోయో లేదా అప్రమత్తంగా ఉండో నిర్లక్ష్యంగా ఉండో నిద్రపోతారు. అప్పుడు యాక్సిడెంట్లు జరుగుతాయి. ఎందుకంటే ఎదురుగా ఏ వాహనము రాదు, ఏ లైటు కనిపించదు, ఏది అడ్డము రాదు. అందువల్ల వారు నిర్లక్ష్యంగా ఉండటానికి అవకాశం ఉంది. అందువల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి. అందుకని ఇలా వంపులు వేసినప్పుడు వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు, వారు జాగ్రత్తగా ఉంటూ డ్రైవింగ్ చేస్తారు అని అన్నారు. నేను అనుకున్నాను, జీవితం కూడా అంతేనేమో. సాఫీగా ఉందనుకోండి, ఏమంటాము, దేవుడెవరండి, సృష్టికర్త ఎవరు, నాకన్నీ సమకూరాయి, నాకన్నీ ఉన్నాయి, నా ఆత్మమా తిని తాగి సుఖించు అంటూ ఆ వివేకైన ధనవంతుడు చెప్పినట్టు చెబుతాం. అలా కాదు కదా, అలా కాదు. కీర్తనకారుడు అంటాడు కదా, ఈ సమస్యలు వస్తాయి కానీ దానికి దారి చూపించేవాడవు నీవే అని అంటాడు. అలాగే ఈ కష్టములకు తప్పనిసరిగా భగవంతుడు దారి చూపిస్తాడు. 94వ కీర్తనలో చక్కగా కీర్తనలో ఒక భాగం 14వ వచనంలో అంటారు కదా, చెవులు చేసిన వాడు వినకపోడా, కళ్ళు ఇచ్చినవాడు చూడకపోడా అంటాడు. నీకు చెవులు కళ్ళు ఇచ్చినవాడు వినకపోతాడా, అలాగే చూడకపోతాడా? తప్పకుండా చూస్తాడు, తప్పకుండా నీ విన్నపం వింటాడు. అందువల్ల మనకు వచ్చిన కష్టాలకు మనం కృంగిపోకూడదు. మరియ తల్లిలాగా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగినట్లయితే విజయం మనకు ప్రాప్తిస్తుంది. ఇలాంటి సుగుణాలను మరియ తల్లి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆమెను అడిగినప్పుడు నిజమే ఆమె ఇస్తుంది, కానీ ఆమె కొన్ని విషయాలు కూడా మనకు చెబుతుంది. ఇలా జీవించండి, ఆయన చెప్పినట్లు చేయండి అంటూ ఆమె మనందరికీ కూడా గొప్ప వాక్యాన్ని అందిస్తుంది. ఆయన సువిశేషంలో ఏమి చెప్పాడో దాన్ని మనం చేయాలి. అది ఆమె మనకు చెప్పేటువంటిది. ఈ 9 రోజులుగా ఈ ధ్యానాంశములలో ఈ విషయాలు ఎన్నో వింటాము. మరియు తెలియక సుగుణాలను మనమందరం కూడా వింటూ మన జీవితాలను ఆచరిస్తూ ఆమెను ఈ 9 రోజులుగా గౌరవించడానికి ప్రయత్నం చేద్దాం.